దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా శుక్రవారం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాలరెడ్డి ఆధ్వర్యంలో 100,000 మంది విద్యార్థులు యువకులు ద్విచక్ర వాహనాలు 300కు పైగా కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. గత 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 158 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు. నీట్ వంటి కీలకమైన జాతీయ స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం మూలంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశంలో న్యాయం చేయాలంటూ లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతుంటే అత్యంత పాశవికంగా లాఠీ ఛార్జీలు, టీయర్ గ్యాస్ ప్రయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం నియంత పరిపాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలిపారు. ఎవరు కూడా ఎవరు కాలం రావాలి అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విద్యార్థుల మద్దతుగా ధర్నా తలపెట్టిన కేటీఆర్ గారికి తలపెట్టిన ఒక ధర్నాకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి యువకులు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి గారు, అలాగే సపనాదేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ విద్యార్థులకు మద్దతు ప్రకటించి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వెంబడి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆల్ ఇండియా వ్యాప్తంగా చూస్తూ ఉంటే నీట్ లీకేజ్ మీద పెద్ద ఎత్తున ధర్నాలు, యువకులు విద్యార్థులందరూ ధర్నాలు చేసి వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి మద్దతుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు మద్దతుగా మనము పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాను విజయవంతం చేయడానికి మద్దతుగా విద్యార్థులకు మనము మద్దతుగా తెలిపి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.